Local to global, news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. Download Raw TV app. Media legend Ravi Prakash is back. మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలు నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ నంద్యాల వరకు ఇక్కడ ఇటువైపు ఏమో కృష్ణానది ఒడ్డుకున్నటువంటి సోమశిల కావచ్చు, అటుపక్కన ఉన్నటువంటి సిద్ధేశ్వర కావచ్చు. ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్, అంటే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రయాణం చేయడానికి ఒక గ్లాస్ బ్రిడ్జిని, పైన ఒక బ్రిడ్జిని ఇవాళ 1000 కోట్ల రూపాయలతో ఆనాడే ఇవాళ ఇట్లా నిర్మించాలని చెప్పి ప్రతిపాదన పెట్టి, నాగర్కర్నూలు నుంచి మొదలుపెట్టి నంద్యాల వరకు రోడ్డు నిర్మాణం కోసం 2000 కోట్ల రూపాయలతోటి దాదాపు 3000 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం కాబోతుందని చెప్పి వారు ప్రకటించినప్పుడు ఈ కొత్త బాలసంతుడికి పొందినట్టుగా ఉన్నది. ఈయనకు ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చింది కాబట్టి తెలియనట్టుందని చెప్పి మాట్లాడారు. కానీ ఇవాళ ప్రజలకు అది నిజమని వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో టూరిజం పెద్ద ఎత్తున పెరిగేందుకు ఆస్కారం. పేదరికంలో అంటే రిమోట్ ప్రాంతాలు కాబట్టి, పేదరికంలో మధ్య ప్రజలు కాబట్టి మేము చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఇలా 10 రూపాయలకు 20 రూపాయల కోసం గల్లమ్మకు పూజ చేసుకుంటూ జీవించే వాళ్ళు పెద్ద సంఖ్యలో కనబడతారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఈ ప్రాంతాల అభివృద్ధిలో ఈ నేషనల్ హైవేస్ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని చెప్పి విశ్వసిస్తాం. ప్రతి రోడ్లు కంకర రోడ్లు తప్ప డాంబర్ రోడ్లు దిక్కులు లేవు. జిల్లాలను కలిపే రోడ్లు కానీ, రాష్ట్రాలను కలిపే రోడ్లు కానీ డబుల్ రోడ్డు తప్ప అంతకంటే పెద్ద రోడ్లు లేవు. ఆ రోడ్లు కూడా గతుకులు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల స్పీడ్ ఉండేది. మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడ పోయింది? ఇప్పటికీ ఈ కాలంలో రోడ్డు సౌకర్యం నోచుకోలేకపోయింది గ్రామీణ ప్రాంతాలని చెప్పి గ్రామాలకు రోడ్లు అందించాలని చెప్పి PMGSY ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మొట్టమొదటిసారిగా డాంబర్ రోడ్లు అందించిన చరిత్ర వాజ్పేయి గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.